ఇది ఎందుకు ఇచ్చినాడంటే ఇక్కడ చూడండి, ఇశ్రాయేలీయులు యెహోవా మీరు మరలా ధర్మశాస్త్రం అంటే కేవలం ఆజ్ఞలు అనుకోవద్దు, ఆజ్ఞలు మొదటి నుండి ఉన్నాయి. వాళ్ళు ధర్మశాస్త్రం అంటే ఇంకొక్కటేసారి చెప్తే మీరు ఎప్పటికీ మర్చిపోవద్దు. ధర్మశాస్త్రం అంటే బయట ఉన్న ముందటి నుంచే ఉన్న ఆజ్ఞలు ఒక ఫైల్ అనుకో, ఇట్లా ఒక ఫైల్. ఆ ముందటి నుండి దేవుడు ఆజ్ఞలు ఎందుకు ఇచ్చినాడంటే ఆయన బిడ్డలు కాబట్టి ఇచ్చినాడు. ఒరే నువ్వు నా బిడ్డవు కాబట్టి నువ్వు ఇది చెయ్యి, నువ్వు ఇది చెయ్యి, నువ్వు ఇది చెయ్యి, ఇది చెయ్యొద్దు అని చెప్తున్నాడు ఆయన బిడ్డలు కాబట్టి. కానీ ఇక్కడ ధర్మశాస్త్రం ఏంటిదంటే దేవుడు ఆ ఆజ్ఞలన్నింటినీ తీసి ఇందులో పెట్టి వీళ్ళు ఏం చేసినారంటే మేమిది చేసినందుకు మమ్మల్ని ఆశీర్వదించు, చెయ్యకపోతే మమ్మల్ని శపించు. ఇది ఛాలెంజ్. ఇవి మీరు నాకు దయ చూపొద్దు, కనికరం వద్దు. ఇది ధర్మశాస్త్రం అంటే. బ్రదర్ ఇంకో మాట సునీల్ గారు, 4వ అధ్యాయం 3వ వచనం కూడా చదువుదాము. అసలు 4 చదువుదాం అంతే. అంటే లేఖనం ఏమి చెప్తుంది? అబ్రహాం దేవుణ్ణి నమ్మెను, అది అతనికి నీతిగా. ఇది చాలా మీరు అర్థం చేసుకోవాలి. ఇది దేవదూషణ. ఎట్లా చెప్తా, పని చేయువానికి జీతము రుణమే కానీ దానమని ఎంచబడదు. మీరు ఎక్కడైనా పని చేస్తున్నారనుకో, దినమంతా ఒక పొలంలో కూలి పని చేశారు. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే పని చేసినందుకు ఆ పొలం యజమాని ఇగోరా దానం నీకు ఇస్తున్నా అన్నాడు అనుకో, దానమేనా అది? ఏ దానం ఇవ్వడానికి నేను బిచ్చపొండి అనుకున్నావా? పని చేసిన ఐ వర్క్డ్, జీతము నువ్వు నాకు రుణపడ్డావు అంటారు కదా. ఇక్కడ చూడు, పని చెయ్యువానికి జీతము రుణమే కానీ దానమని ఎంచబడదు. కానీ ఈ సువార్త ఏంటిదంటే పని చెయ్యక భక్తిహీనుణ్ణి నీతిమంతునిగా తీర్చువాని అందు విశ్వాసం ఉంచినందుకు వాని విశ్వాసమే వానికి నీతిగా ఎంచబడెను. పరలోకం పోయేది పని చేసినందుకు పోతున్నా అన్నావనుకో, నువ్వేమంటున్నావు తెలుసా? దేవుడు నాకేం దానం ఇవ్వాల్సిన అవసరం లే, రుణపడ్డాడు, నా పని కనబడతలే, నీ నామం ప్రవచించలేదా, దయ్యాలను వెలగొట్టలేదా, ఏమి అనేక సూచక్రియలు చేయలేదా, జీతం ఇయ్యవా, అంతా బయటికి పో అన్నాడు. అంటే దేవుణ్ణి రుణపరుచుకోవాలనుకుంటుండు వాడు. అంటే నువ్వు పని చేసినందుకు నీకు పరలోకము నేను రుణపడ్డానా, నీకు జీతమా? జైకర్ గారిని చూడు, ఆయన దానం తీసుకొని పరలోకానికి వచ్చిండు, నీకేం రోగం వచ్చింది అని అంటాడు. కాబట్టి పరలోకం అనేది జీతము కాదు, దానము. అయితే ఈ ధర్మశాస్త్రం ఏంటిది తెలుసా? వాళ్ళు సీనాయి పర్వతం దగ్గర, దేవా నీ కనికరం వద్దు, నీ దానం వద్దు, మేము పని చేస్తాము, మాకు జీతమి, మరి చేయకపోతే శాపమి, ఓకే సంతకం పెట్టిండు. అందుకే ధర్మశాస్త్రము దేవుడు ఎందుకు ఇచ్చిందంటే, ఇప్పుడు ఎందుకు ఇచ్చింది చెప్తున్నా, వాళ్ళు చెయ్యలేరు అని దేవునికి తెలుసు, చేస్తామని ఆ మూర్ఖులు అనుకుంటున్నారు. వాళ్ళకి ఇప్పుడు తెలియాలి కదా చెయ్యలేరని. సరే మీరు చెయ్యలేరని మీకు తెలియాలని నీకు ఇది ఇస్తున్నానని ఇచ్చినాడు. ఎందుకు అంటే మరలా 4, ప్రతి నోరు మూయబడినట్లు. సెకండ్, సర్వలోకము దేవుని శిక్ష. ధర్మశాస్త్రం జోలికి పోతే నోరు బంద్ అవుతుంది, సర్వలోకం దేవుని శిక్షకు పాత్రులు అవుతారు. ధర్మశాస్త్రపు క్రియల వలన ఏ మనుష్యుడు, మనమందరం మనుషులమేనా కాదా? ఏ మనుష్యుడు కూడా దేవుని దృష్టికి నీతిమంతునిగా తీర్చబడడు. ధర్మశాస్త్రము వలన పాపం అనగా ఎట్టిదో తెలియజేయబడుతుంది. ఇట్లుండగా అంటే నోరు బంద్ అయ్యి దేవుని శిక్షకు పాత్రులమై ఇంకా ధర్మశాస్త్రం చేసినా కూడా మనం నీతిమంతులుగా తీర్చబడమని
పాపులమని తెరిస్తే, ఇట్లుండగా ధర్మశాస్త్రమునకు వేరుగా దేవుని నీతి బయలుపరచబడుచున్నది. మళ్ళీ ఇచ్చు వార్త పాపం ప్రోత్సహించేది కాదు, పాపం నుంచి విడుదల చేసేది. దేవుని నీతి బయలుపరచబడుతున్నది. అది క్రీస్తు యేసు నందు విశ్వాస మూలమైనదై నమ్ము ప్రతి వారికి కలుగు దేవుని నీతి. అయితే సునీల్ గారు ధర్మశాస్త్రం ఇస్తున్నప్పుడు దేవుడు ఏమనుకున్నాడంటే, వీళ్ళు ఏమి చేస్తానని అంటున్నారో వీళ్ళకు తెలియదు, వీళ్ళ అహము అనగాల, నేను సంతకం చేస్తాను అని వాళ్ళు చేసిండ్రు, ఈయన చేసిండ్రు. ఇక దాని ప్రకారమే ఇప్పటి వరకు ఆశీర్వాదం వస్తలేదు. ఇక ఇంతకాలం వీళ్ళ గర్వం అణిగింది అనుకొని తన కాలం సంపూర్ణమైనప్పుడు తన ప్రియకుమారుణ్ణి పంపిండు. నిజంగా పరలోకము ఇప్పుడు ఆ రూల్ను తప్పించుకోలేడు దేవుడు. మనము ఆ ధర్మశాస్త్రం సైన్ చేసినాము కదా, దాని నుంచి మనం తప్పించుకోలేము, దేవుడు కూడా తప్పించుకోలేడు. అందుకే దేవుడు ఇశ్రాయేలీని వల్లే వచ్చినాడు. వచ్చి వాళ్ళు ఏది సైన్ చేసిండ్రో ఆయన నెరవేర్చినాడు. మన పెద్దన్న యేసుప్రభు మనం చేసిన అప్పులన్నీ ఆయన కట్టి ఆయన ఆస్తి అంతా మనకి ఇస్తున్నాడు ఫ్రీగా. ఈజ్ అవర్ బిగ్ బ్రదర్. హెబ్రీ 2లో ఉంటుంది, ఆయన మన పెద్దన్న. మనల్ని ఆయన సహోదరులు అనడానికి ఆయన సిగ్గుపడతలేడు. ఆయన దేవుడై ఉండి కూడా అంత తగ్గించుకొచ్చినాడు. ఆయన చెప్తున్న సువార్తను మీరు పాపం ప్రోత్సహించే సువార్త అని ఆయనను అంటారా? ఏం మీరు నీతిమంతులా? ఆయన కంటే చేస్తారా? ఇప్పుడు ఆయన ఏమంటుండంటే, ఒరేయ్ ఉచితంగా నీతిమంతునిగా తీర్చిన పరిశుద్ధుడవన్నా. అచ్చా మీరు భయపడకుండా ఇంకా కొన్ని చెప్పిపోతారు. మన బంధ టైం అయిపోయింది. ఇదిగో కానీ జయించువారు కాకపోతే నరకం పోతారు. ఇది ఉన్నది. జయించకపోతే నరకం పోతారు. ఇది ఉన్నది. అవునా? చదువుదాం ఒకసారి. ప్రకటన 2:11 అంతేనా? ప్రకటన 2:11 2:11 అది 3:11 ఓకే. 3:5 ఇది 2:11 కదా. ప్రకటన 2:11 చదవండి. 12 చదవండి బ్రదర్. ఇక ఇది చూడండి బ్రదర్, జయించువాడు రెండవ మరణము వలన ఏ హానియు చెందడు. అయితే ఒకసారి ఆగుదాం. జయించువాడు రెండవ మరణము వలన ఏ హాని చెందడు. రెండవ మరణం అంటే తెలుసు కదా, నరకం. జయించువాడు రెండవ మరణం వలన ఏ హాని చెందడు. జయించకపోతే చెందుతాడు. రెండవ మరణం వలన హాని చెందుతాడు. 3:5 చదవండి. 3:5 ఇప్పుడు జయించువాడు తెల్లని వస్త్రములు ధరించుకొని జీవగ్రంథంలో నుండి వాని పేరు ఎంత మాత్రము తుడిపి పెట్టక దూతల ఎదుట తండ్రి ఎదుట అతని పేరును ఒప్పుకుంటాడు. జయించకపోతే వాని పేరు తూడి చేస్తాడు. అది ప్రకటన 21 అధ్యాయము 7వ వచనం. ఇప్పుడు మొదటి 6 వచనాల్లో కొత్త ఆకాశం కొత్త భూమి అవన్నీ ఉంటాయండి. ఆ జయించువాడు వీటిని అంటే ఆ పైనున్న కొత్త ఆకాశం కొత్త భూమి నూతన యెరూషలేము వీటిని స్వతంత్రించుకొనును. నేను అతనికి దేవుడనై ఉండును, అతడు నాకు కుమారుడై ఉండును. కానీ పిరికివారు
అసహ్యులు, అవిశ్వాసులు, అది అది జయించువారు నూతన ఆకాశం, నూతన యెరూషలేం వీటిని స్వతంత్రించుకుంటారు. కానీ ఈ అసహ్యులు, పిరికివారు, విగ్రహారాధికులు, ఇక పెద్ద లిస్టు, చివరికి అబద్ధికులు అందరూ మండుచుండు అగ్నిగుండంలో పాలు పొందుదురు. ఇది రెండవ మరణము. ఇప్పుడు మనము జయించిన వారమా? వీటిని అన్నిటినీ జయించినామా అడుగుతున్నా. ఏం సునీల్ గారు, అంతేనా? మా నాన్న ఏదో తీసిండు జయకరన్న. వెరీ ఇదిగో ఆగాగు, కొంచెం కొంచెం చదువుదాం. అది చాలా బాగా చెప్పినావు. దేవుని మూలంగా పుట్టిన వారిలో కొందరు, అందరా? ఇగో దేవుని మూలంగా 100 మంది పుడితే 100 మంది లోకమును జయించుదురు. 99 కాదు. దేవుని మూలంగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు. లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. నెక్స్ట్, యేసు దేవుని కుమారుడు అని నమ్మువాడు తప్ప మరి ఇంకా వాడండి. అంతే, యేసు దేవుని కుమారుడు అని నమ్మినవాడు తప్ప అసలు లోకమును జయించిన వాడు ఎవడు అని అడుగుతుండు. మనం జయించిన వారం కాకపోతే ఇంకెవడు అని అంటున్నాడు. యేసు ప్రభువుని నమ్మిన మనము జయించిన వారము కాకపోతే ఇంకెవడండి జయించిన వాడు లోకాన్ని? మనం లోకాన్ని జయించాలినా జయించినామా యేసుదాస్ గారు? అయితే ఇప్పుడు ఇది చదవండి మరలా. గుడ్ జాబ్ జయకర్ గారు, గుడ్. ఇప్పుడు మళ్ళా ఇట్లా చదవండి. ప్రకటన 2:11లో జయించువారు అనగా యేసు దేవుని కుమారుడు అని నమ్మువారు అని. అట్లా జయించువాడంటే చాలామందికి తెలియదు. జయించువాడంటే ఎవడు? జయించువాడంటే ఇంకా దీన్ని జయించాలి, దాన్ని జయించాలా, నేను ఇంకా జయించువాడను కాదు అని అనుకుంటుంటారు. కానీ లేఖనం ఏం చెప్తుంది? మీరు చూపినట్టు 1 యోహాను 5:4-5 ప్రకారము అందరూ లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. ఇట్స్ పాస్ట్ టెన్స్, జయించినాము. కాబట్టి చదవండి ప్రకటన 2:11 జయించువారు అనగా యేసు దేవుని కుమారుడు అని నమ్మినవాడు అని బిగ్గరగా చదవండి, క్లియర్గా చదివే వాళ్ళు. ప్రకటన 2:11 అనగా అది కాదు, అనగా అని అందులో లేదు కదా అనుకుంటున్నారు. అట్లా కాదు బ్రదర్, అది కాదు 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 ఇంకా అది కానే కాదు, అట్లా కాదు. నేను అంటుంది జయించువాడికి అర్థం ఏంటిది, నిర్వచనం ఏంటిదంటే జయించువాడు అనగా యేసు దేవుని కుమారుడు అని నమ్మువాడు అని. తర్వాత మళ్ళా వాక్యం చదువు అంటున్నా. మీరు చదవండి అర్థమైతే. నేనేం చెప్తున్నానో అర్థమైతే గట్టిగా చదవండి. అది కాదు ప్రకటన. అసలు నేను చెప్పిన కాన్సెప్ట్ అర్థం కాలే. మీకు అర్థమైతే చదవండి. 2:10 ఎవ్వరికి అర్థం కాలేదా నేనేం చెప్తున్నాను? యేసుదాస్ గారు గట్టిగా చదవండి సార్ మీరన్నా. పోనీ సిస్టర్స్ మీరు చదవండి, మీకు
మీరే తొందరగా పరలోకం పోయేటట్టున్నారు వీళ్ళకంటే. అదే సిస్టర్స్ గట్టిగా చదవండి, బిగ్గరగా. బిగ్గరగా గట్టిగా. వీళ్ళు నాకు తెలుగు రానందుకు మీరు ఆడుకుంటున్నారు నాతో. చదవండి. అది 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 బెదిరింపా వాగ్దానమా? అసలు జయించువాడు అంటే మనము దాని అర్థమే తప్పు చేసుకుంటున్నాము. జయించువాడు అంటే యేసుప్రభువును నమ్మినవాడు, అది అర్థం. జయించువాడు అనగా యేసుప్రభువును నమ్మినవాడు రెండవ మరణము వలన ఏ హానియు చెందడు. అది బెదిరిస్తున్నాడా, వాగ్దానం చేస్తున్నాడా? వాగ్దానం. నరకం పోతామంటుండ్రా, పోము అంటున్నాడా? పోము. పదం ఇంకా అదిలే, మీ తర్వాత ఇది కాన్ఫరెన్స్ అయిన తర్వాత చెప్తారు. బ్రదర్, మీరు 1 యోహాను 5 2 రాసింది యోహానే. యోహానే జయించువారంటే ఎవరో యోహాను పత్రికలో రాశాడు. ఈ పత్రిక ప్రకటన గ్రంథం కూడా యోహానే రాస్తుండు. కాబట్టి యోహాను జయించువాడు అంటే యోహాను మైండ్లో ఏంటిది? నీ అది, అందుకే అది పెట్టి చదువుతున్నాం. యోహాను మైండ్లో జయించువాడు అంటే ఎవరు? యేసు ప్రభువును నమ్మినవాడు జయించువాడు. అది కదా యోహాను మైండ్లో. 1 యోహాను 5:4-5లో. ఇప్పుడు యోహాను ప్రకటన గ్రంథం రాస్తున్నాడు. జయించువాడు. ఓహో, జయించువాడు అంటే యోహాను అర్థం ఏంటిది? 1 యోహానుకు పోవాలా? అట్లా పోయి ఆ అర్థం వచ్చేటట్టు ఇక్కడ చదివితే అప్పుడు అర్థమవుతుంది. జయించువాడు అంటే యేసు దేవుని కుమారుడు అని నమ్మినవాడు రెండవ మరణము వలన ఏ హాని చెందడు. అది 3:11 చదువు. 3:5 సారీ, ఊకే ఇదే మిస్టేక్ చేస్తా. రైట్. జయించువాడు అనగా యేసు దేవుని కుమారుడు అని నమ్ము, అది ఆయన అర్థము, యోహాను అర్థం అది. యేసు దేవుని కుమారుడు అని నమ్మువాడు తెల్లని వస్త్రములు ధరించుకొని జీవ గ్రంథములో నుండి అస్సలు తూడిపోయానంటే తూడిపోయాను అంటున్నాడు. ఇది వాగ్దానమా, బెదిరింపా? అస్సలు తూడిపి పెట్టక నా తండ్రి ఎదుట, నా దూతల ఎదుట వాడి పేరును ఒప్పుకుంటానంటున్నాడు. ప్రకటన గ్రంథం 21:7లో జయించువాడు అంటే యేసు దేవుని కుమారుడు అని నమ్మినవాడు వీటినన్నిటినీ స్వతంత్రించుకుంటాడు. కానీ జయించని వాడు అంటే వాడు సువార్తను నమ్మనివాడు వాడుగా నరకానికే పోతాడు. ఇప్పుడు చెప్పండి మీరు, నాకు రైట్ రైట్. ఈ బ్రదర్ మంచి గుర్తు చేశారు ఒకటి. ఈ 7వ వచనం ప్రకటన 21:7లో ఈ జయించువాడు ఎవడు తెలుసా? దేవుని. నేను అతనికి దేవుడను, ఆ జయించిన వాడు నాకు కుమారుడు. అంటే దేవుని కుమారులు మనమే. సువార్తను నమ్మిన వారు నరకం పోతారా? మరి ప్రొద్దున్నంతా ఏం చెప్పిండ్రు? ఉదయంనా? కానీ దేవునికి స్తోత్రం, మనము నరకం పోము.
ఇది తండ్రి అయిన దేవుడు చేసిన నిబంధన. ఒట్టు పెట్టుకొని ప్రభు అయిన యేసుక్రీస్తు అదేం మాట అన్నారు మీరు? గ్యారంటీగా ఉన్నాడు చూడు యేసు ప్రభు. ఈ నిబంధనకు పూటకాపు అది యేసు ప్రభువును ఒట్టు పెట్టుకొని క్రొత్త నిబంధన చేసేవాడిని పంపినాడు. తండ్రి ఒట్టు పెట్టుకొని యేసు ప్రభువుని పంపినాడు. యేసు ప్రభువు దానికి గ్యారంటీగా పూటకాపుగా ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు యేసు ప్రభు రక్తము సిలువలో అర్పించుట ద్వారా దేవునికి అట్లా ఆయన నిర్దోషమైన బలిగా తండ్రికి అప్పగించినాడు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడు ఎస్టాబ్లిష్ చేసిన ఈ నూతన నిబంధన. అందులో మనం చేయాల్సింది ఏంటిదంటే ఆయన చెప్పిన ఆ వాగ్దానాన్ని నమ్ముతే చాలు. ఆ నిబంధనలో ఉన్న టైటిల్స్ అన్నీ మనవే. రైట్. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ వెరీ మచ్.